గురుగారు, మహాభారతంలో ధర్మరాజు మాయాజూదంలో ఓడిపోయాడు అని చెప్తారు. జూదంలో మాయ ఏంటి? మాయ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలి మనం ముందు. యా మా యద్యస్తి మాయా, యా ఏదైతే మా లేదో, యత్ అస్తి అది ఉన్నది అని అనుకోవటమే మాయ. లేని దానిని ఉన్నది అనుకోవటం మాయ. అసలు జూదమే మాయ. దాంట్లో మాయ ఏమిటి అంటే, జూదం ఆడటం మాయ. అందులో ఏదైతే ఓ పందాన్ని అనుకున్నప్పుడు ఇదిగో ఇంత అంకె అని ఎదురు వాళ్ళు చెప్పినప్పుడు, ఆ పాచికలు వేసినప్పుడు అతడు అనుకున్నది కాక ఇతడు అనుకున్నదే కనుక పడినట్లయితే అది ఏమవుతుంది? మాయే అవుతుంది. ఆ పాచికలను కూడా ఏదో చేసి తాను అనుకున్నటువంటి సంఖ్య పడేటట్టుగా చేయడమే మాయ. ఇక్కడ శకుని దుర్యోధనుని తరఫున ఆడాడు. వాస్తవంగా ధర్మరాజు తరఫున కూడా ఇంకొకరు ఆడేవాళ్ళు ఉండాలి కదా. జూదం అనేది ఎవరిద్దరి మధ్య? ధర్మరాజుకు దుర్యోధనునకు మధ్య. శకునికి ధర్మరాజుకి ఏ సంబంధం లేదు. ఆ కారణం చేత వాస్తవంగా ఆడితే ఎవరు ఆడాలి? దుర్యోధనుడు ధర్మరాజు ఆడాలి. కానీ దుర్యోధనుడు కూర్చున్నాడు. ఎవరి చేత ఆడించాడు? శకుని చేత ఆడించాడు. సంతోషమే, నీవు రాజు అనుకున్నావు, కూర్చున్నావు, ఆడావు. ధర్మరాజు కూడా రాజే. అతడు కూడా ఇంకొకరిని పెట్టుకోవడానికి అంగీకరించాలి. అలా అంగీకరింపబడలేదు. ఒక ధర్మరాజు ఆడాడు, దుర్యోధనుని తరఫున ఇతడు ఆడాడు. దీన్ని మాయ అంటాం. ఆడ చెయ్యకూడనిది చెయ్యటం, అంగీకరింప చేయటం, దాన్ని అది మాయ. అందున శకుని ఏది అనుకున్నాడో ఆ సంఖ్య, ఆ అంకె అక్కడ పడటం అతడు చేసినటువంటి మాయ. అక్షవిద్య అంటారు దాన్ని. అక్షవిద్యలో ధర్మరాజు కూడా గొప్పవాడే. అయినప్పటికీ అతడి కన్నా మాయ చేయడం బాగా తెలిసిన వాడు కనుక శకుని ఆ పనిచేశాడు. అందువల్ల అది మాయాజూదము అని చెప్పబడింది. తాను అనుకున్నదే పడేటట్లుగా చేశాడు కనుక మాయాజూతం అంతే.